హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. ఈ యొక్క ఆసనాన్ని మనము వైడ్ లెగెడ్ సేతుబంధాసనం అని అనవచ్చు. అంటే పాదాలని విస్తరించి పెట్టిన సేతుబంధాసనము. ఈ యొక్క ఆసనము చేయడం వలన మన శరీరంలో ఒక కండరంపై చాలా ప్రభావం పడుతుంది. ఈ యొక్క కండరము మన పృష్ఠభాగము. పృష్ఠ కండరంపై ప్రభావం పడే ఆసనాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ యొక్క వైడ్ లెగెడ్ సేతుబంధాసనము ఒకటి. ఇంతకు ముందు చేసిన ఆసనాలలో మనం పాదాలని ఇంత విస్తరించి ఆసనం చేయలేదు. పాదాలని దగ్గరగా పెట్టి ఆసనం చేశాము. అయితే ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించుకుంటున్నాము. ఈ సేతుబంధాసనము ఆసనాలలో లాస్ట్లో వస్తుంది. ముందుగా నిలబడి చేసే ఆసనాలు, దాని తర్వాత పొట్టపై పడుకొని చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు, దాని తర్వాత ఇలా వీపుపై పడుకొని చేసే ఆసనాలు. ఈ యొక్క ఆసనము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బ్యాక్లో ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ యొక్క ఆసనము చేసినట్టయితే మన బ్యాక్లో ఉండే కండరాలు బాగా బలపడి ఆ పెయిన్ నుంచి బయటికి వచ్చేసే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఈ యొక్క ఆసనము మనము బ్లాక్స్ ద్వారా చేస్తూ నెమ్మదిగా చేయాలి. ఎలా చేస్తున్నాము అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. చేసేటప్పుడు ఏ కండరాన్ని మనం యూజ్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అలా ధ్యానాన్ని ఆసనంపై పెట్టకుండా ఆసనం చేసినట్టయితే ఈ ఆసన ప్రభావము మనకు తెలియరు. ముందుగా మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి ఎలాంటి ఆసనాలు చేయవచ్చు? ఇలా వీపుని నిటారుగా పెట్టేసి చేతులని, హస్తాలని పైకి కిందికి చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేతులని బాగా పైకి కిందికి చేయండి. దాని తర్వాత చేతులని ఇలా సైడ్ టు సైడ్ తీసుకెళ్ళాలి. అలా చేసి ఇలా కుడివైపు ఎడమవైపు, కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. అలా చేసి సెంటర్కి వచ్చేసేయండి. సేతుబంధాసనం సుపాయనాసనము అంటే వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటే. కొన్ని సందర్భాలలో ఎవరైతే ఎక్కువగా ఆసనాలు చేయలేరో, ఎవరైతే చాలా బిగినర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ సేతుబంధాసనాన్ని ఆసనాల కంటే అందరికంటే ముందుగా ఈ ఆసనాన్ని చేసి దాని తర్వాత కూడా వేరే ఆసనాలను చేయగలుగుతాం. ఎందుకు? ఈ సేతుబంధాసనము ఒక మైల్డ్ ఆసనము. దీంతో మన బ్యాక్ స్ట్రాంగ్గా అవుతుంది. అలా చేయడం వలన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు బ్యాక్ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది కలుగుతుంది. దాని తర్వాత వాళ్ళు ఆసనాలు చేయగలుగుతారు. ఇలా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని వీపుని నిటారుగా చేసుకోవాలి. ఇలా కొంత సమయం పాటు పాదాలని ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ మనము కాళ్ళని ఇలా దగ్గరగా పెట్టకుండా దూరంగా తెచ్చి పెడుతున్నాము. కాళ్ళ వేలని ఇలా బయటికి కూడా చేసి పెట్టాలి. గడ్డాన్ని కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్టని లోపలికి బిగించండి. ఇలా చేతులని కింద పెట్టేసి పృష్ఠభాగాలని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క పృష్ఠ కండరం బయట భాగంలో ఉండే కండరము పై బాగా మనము ఫోకస్ చేయాలి.
కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పృష్ఠ భాగాలని పైకి చేయండి. అయితే నడుముని ఇంత పైకి తీసుకొని రండి. ఇలా వచ్చినప్పుడు ఈ కండరాన్ని బాగా స్క్వీజ్ చేయాలి. పొట్టలో ఉండే కండరాలని కూడా బాగా స్క్వీజ్ చేయండి. తొడలో ఉండే కండరాన్ని కూడా స్క్వీజ్ చేయండి. ఇక్కడ ఓ అర నిమిషం పాటు అలానే ఉండాలి. ఇక్కడ ఉండే కండరాన్ని స్క్వీజ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. ప్రాక్టీస్తో అలా స్క్వీజ్ చేయడం అనేది తెలుస్తుంది. ఈ బయటి భాగంలో ఉండే పృష్ఠ కండరంపై ప్రెషర్ బాగా పడుతుంది. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్స్ ద్వారా చేయబోతున్నాము. బ్లాక్స్ని వెనకాలకి చేయండి. ఇలా పైకి వచ్చేసేయండి. కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి మళ్ళీ పైకి రావాలి. అయితే ఈ ఆసనాన్ని మీరు అందరికంటే స్టార్టింగ్లో చేసినట్టు అవుతే లేదా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసినట్టు అవుతే ఇలా తొడలని దూరంగా చేస్తూ ఈ పృష్ఠ భాగము బయటి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ అర నిమిషం పాటు ఉంటూ లేదా 1 నిమిషం వరకు కూడా ఉండవచ్చు. కిందికి వచ్చేసేయాలి. మళ్ళీ పైకి వెళ్ళాలి. ఎన్నిసార్లు చేయాలండి? ఎప్పటి వరకైతే ఈ యొక్క భాగము మిమ్మల్ని పైకి రానివ్వదు, ఇలా ఉండనివ్వదు. 15 సార్లు కావచ్చు, 20 సార్లు కూడా కావచ్చు. పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. చాలా తీవ్రంగా మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. కిందికి ఆల్మోస్ట్ వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేయాలి. మోకాళ్ళని కొంచెం దూరం చెక్క పెట్టండి, దగ్గరగా పెట్టరాదు. మళ్ళీ కిందికి వచ్చేసి పైకి వచ్చేయండి. తొడలని దూరంగా చేయండి. ఈసారి కిందికి వచ్చేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. మన ఈ పృష్ఠ భాగంలో 3 కండరాలు ఉంటాయి. గ్లూటియస్ మ్యాక్సిమస్, గ్లూటియస్ మినిమస్, గ్లూటియస్ మీడియస్. అంటే పెద్ద కండరము పృష్ఠ భాగం వెనకాల ఉంటుంది. రెండో కండరము పృష్ఠ భాగము సైడ్ భాగంలో ఉంటుంది. మూడో కండరము ఈ 2 కండరాల కంటే లోపల ఉంటుంది. వెనకాల ఉండే పృష్ఠ కండరాన్ని మనము కొన్ని ఆసనాల ద్వారా ఫోకస్ చేసి ఆసనాన్ని చేయగలుగుతాము. ఈ సైడ్ భాగంలో ఉండే పృష్ఠ కండరాన్ని పై ఫోకస్ చేయాలంటే మోకాలని ఇలా దూరంగా పెట్టి చేయకపోతే ఆ కండరంపై పని అస్సలు అవ్వదు. మళ్ళీ ఈ విధంగా మీరు తొడలని దూరంగా పెట్టి పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇలా మీకు చేయలేకుండా ఉన్నట్టయితే మోకాలని దగ్గరగా పెట్టి పైకి వెళ్ళండి, కానీ దాని తర్వాత ఇలా దూరంగా వచ్చేసేయండి. పొట్టని పైకి చేయకూడదు, అది చాలా ముఖ్యం. కొంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. కావాలంటే కిందికి వెళ్తూ పైకి వస్తూ, కిందికి వెళ్తూ పైకి వస్తూ, కిందికి వెళ్తూ పైకి వస్తూ ఇలా ఆసనాన్ని కూడా చేయవచ్చు. ఇలా కూడా మనము పైకి కిందికి వెళ్ళగానే ఈ పృష్ఠ కండరము అనేది బాగా దృఢంగా బలంగా తయారవుతుంది. ఈ యొక్క కండరాలు బాగా బలంగా దృఢంగా ఉంటే మన వెన్నుముక్క కూడా చాలా
హెల్దీగా ఉంటుంది. లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రాకుండా ఉంటాయి. దాని తర్వాత కిందికి వచ్చేసేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత 2 మోకాలని కుడివైపు చేసి ట్విస్ట్ అవ్వండి. అలానే 2 మోకాలని ఎడమవైపు కూడా తీసుకెళ్ళి ట్విస్ట్ అవ్వాలి. దాని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేసి ఇలా బ్లాక్స్పై కూడా పెట్టేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. ఈ సేతుబంధాసనంలో మనం పాదాలని చాలా దూరంగా పెడుతున్నాము. మన కాళ్ళల్లో మన వీపు వెనకాల ఉన్న పృష్ఠకండరంపై బాగా పనిచేస్తుంది. పృష్ఠకండరంలో 3 కండరాలు ఉంటాయి. గ్లూటియస్ మ్యాక్సిమస్, గ్లూటియస్ మీడియస్, గ్లూటియస్ మినిమస్. ఈ గ్లూటియస్ మీడియస్ అనే మసిల్ సైడ్ భాగంలో ఉంటుంది. ఈ కండరంపై పని చేయాలంటే కొద్దిగా కష్టము. ఇలా తొడలను దూరంగా చేసి ఈ సేతుబంధాసనం చేయడం వలన ఈ యొక్క గ్లూటియస్ మసిల్పై బాగా ప్రభావం పడుతుంది. స్త్రీలకు పృష్ఠకండరంలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. కొంతమంది పురుషులకు కూడా అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. అయితే ఈ యొక్క ఫ్యాట్ అక్యుములేషన్ తగ్గాలంటే, లోవర్ బాడీ స్లిమ్గా ట్రిమ్గా ఉండాలంటే ఇలాంటి ఆసనం చేయాలి. అలానే సేతుబంధాసనము ఒక మంచి బ్యాక్ బెండ్ ఆసనము. బ్యాక్ బెండ్ ఆసనాలలో బ్యాక్కి చాలా స్ట్రాంగ్గా చేయడానికి ఈ యొక్క ఆసనము ఉపయోగం అవుతుంది. కొన్ని యోగా స్టైల్స్లో ఈ ఆసనాన్ని ముందుగా చేయవచ్చు. కొన్ని యోగా స్టైల్స్లో లాస్ట్లో కూడా ఈ ఆసనం చేస్తారు. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి మార్జరీ ఆసనాన్ని చేద్దాము. హస్తాల కింద బ్లాక్స్ని పెట్టండి. మోకాళ్ళని దూరంగా చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేయాలి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇలా చేస్తూ ఉండాలి. వీపుని ఆర్చ్ చేయాలి, బ్యాక్ని రౌండ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము వీపుపై పడుకోవాలి. ముందుగా నార్మల్గా ఉండే సేతుబంధాసనం చేద్దాము. పాదాలని ఫోల్డ్ చేసి పృష్ఠభాగాన్ని పైకి చేయండి. ఇక్కడ యూజువల్గా మనము ఆసనం చేసినప్పుడు తొడలని అంత దూరంగా పెట్టము. తొడలని చాలా దగ్గరగా తెచ్చి తొడ లోపలి భాగంలో ఉండే కండరాన్ని ఎంగేజ్ చేస్తూ ఈ ఆసనాన్ని చేస్తాము. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి రావాలి. పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించి పెట్టండి. కిందికి వచ్చేసేయండి. అయితే ఇలా ఆసనం చేయకుండా పాదాలని మ్యాట్ చెరో కోణంలో తెచ్చిపెట్టండి. హీల్స్ని కింద పెట్టేసి టోస్ని బయటికి కూడా చేయవచ్చు. ఇలా కాళ్ళని విస్తరించాలి. ఇప్పుడు మనము ఈ విధంగా కాళ్ళని ప్రసారించి తొడ కండరాలని పైకి చేద్దాము. ఇక్కడ పైకి వెళ్ళి కిందికి రావడం కాదు, పైకి వెళ్ళి ఇక్కడ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. తొడ బయటి భాగంలో ఉండే కండరాన్ని స్క్వీజ్ చేస్తూ అక్కడే ఆసనాన్ని హోల్డ్ చేయాలి. తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి వెళ్ళండి. హోల్డ్ చేసినప్పుడు పృష్ఠ కండరాన్ని స్క్వీజ్ చేయాలి. ఇలా స్క్వీజ్ చేయడం వల్లనే ఆ ఆసనం యొక్క ప్రభావం మనపై పడుతుంది.
నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈసారి మనము బ్లాక్స్ని పాదాల కింద తెచ్చిపెట్టాలి. అలా పాదాల కింద బ్లాక్స్ని తెచ్చిపెట్టేసి పృష్ఠకండరాన్ని పైకి చేద్దాము. తొడలని బాగా విస్తరిస్తూ బయటి భాగంలో ఉండే సైడ్ భాగంలో ఉండే పృష్ఠకండరాన్ని స్క్వీజ్ చేయండి. అక్కడ మీకు తెలిసి వస్తుంది ఈ ఆసనము ఆ యొక్క కండరంపై పనిచేస్తుందని చెప్పి. అలా అర నిమిషం పాటు ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. ఇదే ఆసనాన్ని మనం రిపీట్ చేయాలి. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? ఈ ఆసనాన్ని నెమ్మదిగా 15 సార్లు రిపీట్ చేయవచ్చు, 20 సార్లు రిపీట్ చేయవచ్చు. ఇలా మనము రిపీట్ చేసి ఆసనంలో హోల్డ్ చేస్తేనే ఆ యొక్క కండరంపై ప్రభావం పడుతుంది. అక్కడ ఉన్న ఫ్యాట్ కరగడము, అక్కడ పృష్ఠభాగంలో టోనింగ్ రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కండరము బలంగా దృఢంగా ఉన్నట్టయితే మన బ్యాక్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా మన లోవర్ బ్యాక్లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. కిందికి వచ్చేసేయండి. లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనంలో వెళ్ళి హోల్డ్ చేసి ఎక్కువసార్లు ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనము మన పొట్టని చాలా పైకి చేయటం లేదు. అలానే ఇక్కడ మనము మన తొడ కండరాలని కంటే ఎక్కువగా పృష్ఠ భాగాలని స్క్వీజ్ చేస్తున్నాము. పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించాలి. అలా బిగిస్తేనే ఆ వెనకాల ఉన్న పృష్ఠకండరంపై ప్రభావం పడుతుంది. అలా చేసి కిందికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వెన్ను నొప్పితో బాధపడే వారికి చాలా ఉపశమనం లభిస్తుంది. వెన్ను బాగా బలంగా దృఢంగా తయారవుతుంది. నడుం భాగంలో ఉన్న కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే తొడ కండరాలు కూడా బాగా స్ట్రెచ్ అయిపోతాయి. అండ్ తొడ కండరాలు కూడా బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. స్పెషల్గా తొడ బయట భాగంలో ఉన్న కండరాలపై చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు బాగా టోన్ అవుతాయి. ఈ యొక్క ఆసనంలో ఇలాంటి వర్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ వర్షన్స్ని మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. మళ్ళీ ఒకసారి చేద్దాము. తొడలని దూరంగా చేస్తూ ఉండాలి, మోకాలని దూరంగా చేస్తూ ఉండాలి, పృష్ఠ భాగము బయటి భాగంలో స్క్వీజ్ చేస్తూ ఉండాలి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మోకాళ్ళని హాక్ చేసుకోవచ్చు, యాంకిల్స్ని క్రాస్ చేసుకోవచ్చు. ఇలా కౌంటర్గా కొంత సమయం పాటు ఉండవచ్చు. దాని తర్వాత 2 మోకాలని కుడివైపు చేయండి. అలానే 2 మోకాలని ఎడమవైపు కూడా చేద్దాము. ఇలా 2 వైపులా చేసి కొంత సమయం పాటు ఉండి రిలాక్స్ అయిపోవాలి. శవాసనంలో రిలాక్స్ అవ్వండి. మనము డైరెక్ట్గా శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు, పాదాల కింద బ్లాక్స్ని పెట్టి కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ శవాసనంలో రిలాక్స్ అయినప్పుడు పొట్ట కండరాలను బిగించండి. నిర్మలమైన మనసును పెట్టుకొని ఆలోచనలు పెట్టకుండా మనము ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు, తొడ బయటి భాగంలో ఉన్న కండరాలు, అలాగే వెన్ను భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్సేషన్ని పొందుతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన తొడలు బాగా దూరంగా ఉండి మన తొడ బయటి భాగంలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ మన ఆసనం చేసేటప్పుడు మన పొట్ట కండరాలని
బయటికి అస్సలు చేయరాదు. అలా చేసినట్టు అయితే ఈ ఆసనం యొక్క ప్రభావము మనపై పడదు. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో సేతు బంధాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.